రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో నిందితులు ఒక్కొక్కరుగా అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం ప్రయత్నిస్తుండటంపై దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి అనారోగ్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిగ్గు తేల్చాలని విజయవాడ ఏసీబీ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. గత ఏప్రిల్ నుంచి విజయవాడ జైలులో ఉంటున్న రాజ్ కసిరెడ్డి తనకు మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉందని, మూత్రంలో రక్తం వస్తుందని చెప్పడంతో అధికారులు ఈ నెల 6న ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ యూరాలజీ విభాగాన్ని బదులుగా తనకు కాలు నొప్పిగా ఉంటుందంటూ ఆర్థోపెడిక్ విభాగంలో MRI పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులో ఆయన ఎడమతొడ ఎముకలో క్యాన్సర్ కారక కణాలు ఉండవచ్చని వైద్యులు సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జైలులో ఒక సమస్య చెప్పి ఆసుపత్రిలో మరో పరీక్ష చేయించుకోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ కోసమే కేసిరెడ్డి ఈ ఎత్తుగడ వేశాడని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు జోక్యం చేసుకుని అసలు విషయం తేల్చేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆర్థోపెడిక్స్, పాథాలజీ, రేడియాలజీ సహా పలు విభాగాల నిపుణులతో కూడిన ఈ బోర్డు ఈ నెల 29న రాజ్ కసిరెడ్డికి అన్ని వైద్య పరీక్షలు చేయించాలని నిర్వహించింది. 10 రోజుల్లోగా తమ నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు సమర్పించనుంది. ఈ నివేదికతో కసిరెడ్డి అనారోగ్యం నిజమో కాదో తేలిపోతుందని అధికారులు చెప్పారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం వెన్నునొప్పి కారణంగా ఫిజియోథెరపీ కోసం బెయిల్ కోరగా కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించింది. జైలులోనే చికిత్స పొందవచ్చని స్పష్టం చేసింది. గతంలో PSR ఆంజనేయులు అనే మరో నిందితుడికి అనారోగ్య కారణాలతో బెయిల్ లభించిన తర్వాతే మిగతా నిందితులు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సుమారు 3,500 కోట్ల ఈ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేయగా 4 బెయిల్పై విడుదలయ్యారు. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డితో సహా 8 మంది ఇంకా జైలులోనే ఉన్నారని సిట్ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. లిక్కర్ స్కామ్ లో నిందితుల ఆరోగ్య డ్రామాలు ఇప్పుడు సర్వత్రా అనేక అనుమానాలకు దారితీస్తుంది. బెయిల్ ప్రయత్నాలపై అనేక అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆరోగ్యంపై ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ చెప్పి ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి వ్యవహారం ఇప్పుడు అనేక అనుమానాలకు తావితీస్తుంది. MRI రిపోర్ట్లో ఎముకల క్యాన్సర్ కణాలు అనుమానం వ్యక్తం చేసినటువంటి డాక్టర్లు అంతకుముందు అతనికి మూత్రనాళ ఇన్ఫెక్షన్ అని చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది అనేది సిట్ అధికారుల ముందు ఉన్న డాలర్ల ప్రశ్నగా మారింది. జైల్లో ఒక సమస్య, ఆసుపత్రిలో మరొక పరీక్షపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ కోసమే అనారోగ్య నాటకం ఆడుతున్నారంటూ కూడా సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 29న వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి ప్రత్యేక బోర్డు 10 రోజులు సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించే అవకాశం అయితే ఉంది. వైద్య బృందం వెన్నునొప్పి కారణంగా బెయిల్ కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కోరటం జరిగింది. అయితే ఆయన బెయిల్ ని నిరాకరించారు. జైల్లోనే చికిత్స పొందవచ్చని కోర్టు కూడా స్పష్టం చేసింది. గతంలో అనారోగ్య కారణాల వల్ల బెయిల్ పొందినటువంటి ఆంజనేయులు, PSR ఆంజనేయులు మార్గంలోనే మిగతా నిందితులు కూడా నడవాలనుకుంటున్నారు. అనారోగ్యం పేరుతో బెయిల్ తెచ్చుకొని బయటికి రావాలని విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి సిట్ తీవ్ర స్థాయిలో అనుమానం అయితే వ్యక్తపరుస్తూ ఉంది. 3,500 కోట్ల నిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో దాంట్లో 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. అయితే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో PSR ఆంజనేయులకు ఏ విధంగా బెయిల్ దొరికిందో అదే కోవలో అదే మార్గంలో ఏదో రకంగా బెయిల్ పొందాలని ఉద్దేశంతో అనారోగ్య కారణాలు చెప్పి కోర్టును తప్పు పట్టించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద సిట్ ఉన్నతాధికారులు కూడా అనేక అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కావాలనే అనారోగ్య డ్రామాలు ఏమన్నా ఆడుతున్నారా? జైల్లో ఉన్నప్పుడు ఒక ఇన్ఫెక్షన్ చెప్తున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత మరొక టెస్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక డ్రామా లాగా కనిపిస్తుందని సిట్ అధికారులు అయితే తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
అయితే ఈశ్వర్ ఫైనల్ గా అధికారుల స్పందన ఏంటంటారు? అయితే అధికారులకి ఖచ్చితంగా ఎవరైతే 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశారో 3,500 కోట్లు భారీ కుంభకోణం, ఇది మద్యం కుంభకోణం. దీంట్లో ఉన్నటువంటి ఈ 12 మంది కూడా ఏదో రకంగా బెయిల్ తీసుకొని బయటికి వెళ్లాలని దురుద్దేశంతో ఉన్నట్టు సిట్ అధికారులకైతే అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న తంతును మనం చూస్తున్నట్టే ఖచ్చితంగా అనుమానాలు రావాల్సే ఉంటుంది. ఎందుకంటే గతంలో అనారోగ్య కారణాల వల్ల బెయిల్ పొందినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల మాదిరిగానే మిగతా వాళ్ళు కూడా అనారోగ్యం పేరు చెప్పి అనేక రకాల టెస్టులు చేయించుకొని ఏదో ఒక సాకుతోటి మెడికల్ పరంగా బెయిల్ మంజూరు అయితే ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు అనే భావనలో ఇదంతా కూడా అనారోగ్యంతో ఉన్నట్టు కూడా వాళ్ళు డాక్టర్ల దగ్గర ఏదో రకంగా సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సిట్ అధికారులు అయితే అనుమానం వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే భారీ కుంభకోణం జరిగిందో ఏపీలో జరిగినటువంటి నిక్కర్ స్కామ్ లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. డిజిటల్ లావాదేవీలు కాకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ చేశారు. వాటికి సంబంధించినటువంటి డబ్బులు కట్టలు కూడా ఇప్పుడు బయటపడిన నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద అయితే సిట్ లోతైన దర్యాప్తు కూడా చేసింది. ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 12 మందిలో ఒకరికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో అదే కోవలో మిగతా వాళ్ళు కూడా బెయిల్ తీసుకొని బయటికి రావాలని చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.